ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాధగారు, భోజనం మీకే. మీరెక్కడ భోంచేయండి, నేను ఇక్కడ భోంచేస్తాను. నాకు ఒంటరిగా తిన్నట్టుండదు, మీకు ఏ ఇబ్బంది ఉండదు. థ్యాంక్స్ అండి. రాధగారు, వంట బాగాలేకపోతే తిట్టుకోకండి. చాలా బాగుందండి. మీ చేత్తో తింటే ఇంకా తృప్తిగా ఉండేది సార్. అయ్యో, మంచినీళ్ళు తాగండి. ఎవరో తలుచుకున్నట్టున్నారు. అవునులేండి. నా గురించి అనుక్షణం ఆలోచించేది నా అను కాక ఇంకెవరో. అయ్యయ్యో, మీకు పొలమారుతుంది, మంచినీళ్ళు తాగండి. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. అవునండి. మీరు తప్ప నా గురించి ఎవరు ఆలోచిస్తారు ఆర్య సార్? మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? అడగండి. మీ చెల్లెళ్ళ పెళ్లి బాధ్యత తీసుకొని కుటుంబం అంతటిని వదిలేసి ఇక్కడొచ్చి ఉంటున్నారే, మీ ఫ్యామిలీని మీరు మిస్ అవ్వడం లేదా? అవుతాను, ప్రతి క్షణం మిస్ అవుతాను. కానీ బంధాల కంటే బాధ్యతే ముఖ్యం. నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటుంది. అయినా ఈ ఫ్యామిలీ నాది కాదు అనే ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. ఈ బంధం అబద్ధమైనా వీళ్ల మీద నేను చూపించే అభిమానం మాత్రం నిజమేనండి. మీది నిజంగా చాలా మంచి మనసండి. ఎందుకండి, నేను మీకు వంట చేసి పెట్టాననా? నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీ హస్బెండ్ మీకు దూరంగా ఎందుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా? ఐ మీన్, మీరు చాలా మంచివారు. మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? మీలాంటి అమ్మాయిని, ఇంత మంచి ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఉంటున్నాడు అంటే తనని ఎలా జడ్జ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన దేవుడు లాంటి వారండి. నేనంటే ఆయనకి ప్రాణం. నన్ను మహారాణిలా చూసుకున్నారు. మరిప్పుడు పరిస్థితులు అంతే. పోనీ ఆయన ఎక్కడుంటారో చెప్పండి. పిల్లల కోసమైనా ఆలోచించండి. వాళ్ళకి ఈ వయసులో తండ్రి ప్రేమ చాలా అవసరం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.